వయస్సు వచ్చిందని జీవితం ఆగిపోతుందా? ఆధారం లేకపోతే జీవించలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో. ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నది 77 ఏళ్ల వృద్ధురాలు. ఎవరి మీద ఆధారపడకుండా తన జీవితాన్నే తానే నడుపుకుంటున్న ఓ నిజమైన ధైర్య గాథ ఇది. ఏ ఊరు? గౌళ్ళపల్లి. ఏం వ్యాపారం చేస్తారు? శనక్కాయల వ్యాపారం. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే అబ్బాయి చచ్చిపోయాడు, అమ్మాయి అంటే. ఈమె వయసు 77 ఏళ్ళు. రోజు రోడ్డు పక్కన చిన్న చిరుతిళ్ళు అమ్ముకుంటూ తన జీవితాన్ని సాగిస్తోంది. కళ్ళలో అలసట, అయినా మనసులో మాత్రం ఓడిపోని ఆత్మవిశ్వాసం. ఈమె జీవితంలో కష్టాలు ఒక్కటా రెండా? భర్త మృతి, కుమారుడి మృతి, తోడు అనుకున్న వాళ్ళు అందరూ దూరమయ్యారు. చాలామంది అయితే ఇక్కడే కూలిపోయేవాళ్ళు. ఇక నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసేవారు. కానీ ఈ వృద్ధురాలు మాత్రం అలా చేయలేదు. ఎవరిని అడగలేదు, ఎవరి దయ మీద ఆధారపడలేదు. నేను బ్రతకాలంటే నా కాళ్ళ మీద నేనే నిలబడాలి అన్న ఒకే ఒక ఆలోచన. ఇప్పుడు కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు. చెప్ప తోలు పెడతారా? ఒకరికి ఆశలు పడాలా? ఒకరిని దేవుడు ఇస్తున్నది ఎంత కొండ కోరుకుంటే అట్లా ఇక్కడే అమ్ముకుంటుంటా. చచ్చిపోయిందాకా ఒకరికి ఆశ పడకుండా బతకాల. అందుకే చిన్నగా చిరుతిళ్ళు అమ్మడం మొదలుపెట్టింది. ఎండైనా వానైనా ఆరోగ్యం బాగోలేకపోయినా రోజూ అదే చోట. తానే వంట చేసుకుంటుంది, తానే అమ్ముతుంది, తానే సంపాదిస్తుంది. 77 ఏళ్ల వయసులో కూడా ఈమె ఎవరికీ భారంగా మారలేదు. ఈ వీడియో చూస్తున్న మనం ఎంతమంది చిన్న సమస్యలకే నిరాశపడుతున్నాం? వయసు కారణంగా కాదు, పరిస్థితుల కారణంగా కాదు. మనసు ఓడిపోయినప్పుడే మనిషి ఓడిపోతాడు. ఈ వృద్ధురాలు మనకు అదే నేర్పుతోంది. ఆమెకు పెద్ద ఇల్లు లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, కానీ అపారమైన ఆత్మ గౌరవం ఉంది. అదే ఆమె అసలైన సంపద. ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజ జీవిత కథలు ఇంకా చూడాలంటే వన్ స్టోరీ తెలుగు అఫీషియల్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి జీవితం ఒక కథే, కానీ కొన్ని కథలు మనల్ని మార్చేస్తాయి.